హలో గైస్, నేను మీ షన్విత. వెల్కమ్ టు ఈహా హెల్త్. సో మనం ప్రజెంట్ చూసినట్టయితే కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వారు తీసుకునే పోషకాహారం కానివ్వండి, లేదంటే వ్యాయామం, లేదంటే మంచి నిద్ర, ఇలా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకున్నారు. దానివల్ల మాకు ఈ ప్రాబ్లం ఉంది అని హాస్పిటల్కి వెళ్ళే సమస్య కూడా తగ్గింది. అంటే మనం కరోనా టైంలో చూసినట్టయితే ఎక్కువ మంది హాస్పిటల్కి వెళ్ళలేదు. సో దానికి ముందు చూస్తే మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చాలామంది హాస్పిటల్కి వెళ్ళేవారు. సో కరోనా వచ్చినప్పటి నుంచి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించి మాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఎవ్వరూ కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. చాలా తక్కువగా చూసాం. అసలు మీరు ఎప్పుడైనా రోగనిరోధక శక్తి మీలో గుర్తించారా? అసలు అది స్టేబుల్‌గా ఉంటుందా? లేకపోతే తగ్గుతుందా? పెరుగుతుందా? అసలు ఎప్పుడైనా గుర్తించారా? సో మీరు గుర్తించినా, గుర్తించకపోయినా ఒక 5 లక్షణాలు. ఈ 5 లక్షణాలనేవి మీ రోగనిరోధక శక్తిని తగ్గించడానికి గుర్తించబడుతుంది. మరి ఈ 5 లక్షణాలకు వైద్యం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మంచి అనుభూతి అని చెప్పుకోవచ్చు. సో ఏంటి అనంటే బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ. ఇది ఎందుకు వస్తుంది? చాలామంది డిప్రెషన్‌కి గురవుతూ ఉంటారు. ఏదేదో టెన్షన్స్ వల్ల పర్సనల్‌గా కానివ్వండి, లేకపోతే బయట ఆఫీసెస్, సో సంథింగ్ మనకు ప్రాబ్లమ్ అనేది తెలవది. కాకపోతే డిప్రెషన్‌కి వెళ్తూ ఉంటారు. సో ఇలా ఒత్తిడికి గురైనప్పుడు రోగనిరోధక శక్తి అనేది బ్యాలెన్స్ చేయలేకపోతారు. అంటే మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా కానీ, మంచిగా నిద్రపోయినా కానీ, అంటే నైట్ అంతా నిద్రపోయినా కానీ, మళ్ళీ మార్నింగ్ లేసేసరికి అంత మజ్జు మజ్జుగా, చాలా అంటే చాలా అలసటగా, ఇంకొకటి చెప్పాలంటే మనకు కళ్ళ మీదనే నిద్రుంది ఏమో అన్నట్టు అనిపిస్తుంది. సో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. ఎప్పుడూ నిద్ర మొఖం వేసుకొని ఉంటారు అని. సో వాళ్ళ దాంట్లో రోగనిరోధక శక్తి బ్యాలెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇలాంటి కొన్ని లక్షణాలనేటివి ఉంటాయి. మరి ఈ ఒత్తిడి అనేది బలహీనమైన రోగనిరోధక లక్షణానికి ఫస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా మనం చూసినట్టయితే రోగనిరోధక శక్తి తగ్గింది అంటే మన శరీరంలో కూడా శక్తి తగ్గిందని చెప్పొచ్చు. దీనివల్ల ఎప్పుడు అలసిపోయినట్టు, అసలు ఏం పని చేయడానికి కూడా మనకు ఎనర్జీ అనేది ఉండదు. సో రోగనిరోధక శక్తిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మంచి ఆహారం అనేది తీసుకోవాలి. అలాగే జీవన శైలి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పోషకాహారం కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, మంచిగా నిద్రపోవడం. చాలామంది నిద్రపోతున్నాము అంటే నిద్రపోతున్నారు అన్నట్టు నిద్రపోతారు. అంటే ఎందుకు అని అంటున్నా అంటే చాలామంది కళ్ళు మూసుకొని పడుకుంటారు. అసలు అది మనం ఇక్కడ హ్యాపీనెస్ ఉంటే సో మనం నిద్రపోయినా కానీ చాలా రిలీఫ్ ఉంటుంది. మన మైండ్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. మార్నింగ్ లేసినా గానీ చాలా అంటే చాలా యాక్టివ్‌గా ఉంటాం. సో ఏది అయినా కానీ ఒత్తిడి అనేది మనకు ఉండకుండా చూసుకుంటే మనం మన లైఫ్ అనేది, సో పర్టిక్యులర్‌గా చెప్పాలంటే మన హెల్త్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. మనం ఇంకా చూసుకున్నట్టయితే చాలామంది కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ కీళ్ళ నొప్పులతో ఎందుకు బాధపడతారు అనంటే సరైన రోగనిరోధక శక్తి మన శరీరంలో లేకపోవడం వల్ల. ఈ రోగనిరోధక శక్తి ఎక్కువ అయ్యే కొద్దీ కాళ్ళ నొప్పులు చాలా పెరుగుతూ ఉంటాయి. అంటే నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మనం అసలు చెప్పుకోలేని సిట్యుయేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇదంతా మనం కంట్రోల్ చేయాలి అంటే మనకు మంచి ఆహారం అనేది తీసుకోవాలి. పాలు, పండ్లు, ఇలాగే పోషకాహారాలు అన్నీ కూడా మంచిగా సమతుల్యంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది బావుంటుంది. రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఆహ్, మనకు రోగనిరోధక శక్తి కోసం మంచి ఆహారం తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్‌ని ఫాలో అవ్వండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.